కావున మరి ఎందుకంటే ఈ పార్క్ ఓపెన్ చేసి కొంచెం ఒక వాచ్మెన్ పెట్టి మా బస్తీ వాసులని కాపాడవలసిందని అందరినీ కోరుకుంటున్నాను. ఇట్లు సువర్ణ 121 డివిజన్ మండల సువర్ణ వార్డు నెంబరు కాలనీ పీసిరెండి. మరి దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. మరి ఈ పార్క్ కట్టినందుకు ఈ అద్దాలు వాళ్ళు కొడుతున్నారు. నైట్లో చాలామంది ఒక 10-20 మంది ఇలా బీర్లు తెచ్చుకొని తాగుకుంటా తినుకుంటా ఇక్కడే కాలం గడుపుకొని కాపురాలు చేసే పరిస్థితికి వచ్చింది. ఇది ఇప్పుడు పబ్లిక్ కోసం కట్టినరా మరి ఈ తాగుబోతులకు కట్టిరా ఈ పార్కు నాకు ఏం అర్థమవుతలేదు. మరి ఈ రూములు కట్టి ఈ వేస్ట్గా ఈ పని ఇంకొకటి చేసినా ఉపయోగం ఉంటుండే. మరి ఈ పార్కు గురించి పట్టించుకొని కొంచెం ఓపెన్ చేసి పబ్లిక్ కొంచెం న్యాయం చేయాలని నేను గవర్నమెంట్ వారిని మున్సిపల్ వాళ్ళని అందరినీ కోరుకుంటున్నా. కొంచెం ఒక మనిషిని వాచ్మెన్ పెట్టి నైట్లా లేదంటే పోలీసు వాళ్ళని కూడా ఒక రౌండ్ వేసుకొని బొమ్మని చెప్పాను సార్కు, సిఐ సార్కు కూడా చెప్పాను. చెప్తే సరే అన్నాడు ఆయన. మరి ఇంతవరకు ఎవరిని పంపించలే. కొంచెం నైట్లో ఒక మనిషిని ఉంచితే 9 గంటలకు ఒక రౌండ్ వేసుకుంటే ఎవరు వచ్చి ఏం చేస్తున్నారు అనేది వాళ్ళకు తెలిసిపోతుంది. కావున ఈ పార్కును పట్టించుకొని ఈ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ మున్సిపల్ వాళ్ళు కానీ పట్టించుకొని అంతది మొత్తంది ఈ పార్క్ మొత్తంది పట్టించుకొని మరి ఇది ఓపెన్ చేయాలని మేము కాళీవాసులు అందరము కోరుకుంటున్నాము. ఇట్లు మండల సువర్ణ నన్నది ఇక మండల సువర్ణ 121 డివిజను వార్డు నెంబర్ని కాలనీ ప్రెసిడెంట్ని ప్రగతి నగర్. సార్ మీకు అందరికి నమస్తే పెడుతున్నాను. ఇది ఒకటేసారి పట్టించుకొని ఇంత ఖర్చు పెట్టి చేశారు కదా, ఇది వేస్ట్ అయిపోతుంది. మరి పబ్లిక్